నమస్తే అందరికీ. ఈరోజు నేను ఆలియా భట్ యూస్ చేసిన మిర్రర్ టెక్నిక్ కోసం చెప్తాను. మిర్రర్ టెక్నిక్ అంటే మిర్రర్ ముందు నించొని ఐ కాంటాక్ట్ చేస్తూ సమ్ ర్యాండమ్ అఫర్మేషన్స్ చెప్పేయడం కాదు. మీ గోల్ ఒకవేళ అచీవ్ చేసేస్తే మీరు ఎంత హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంటారో ఆ బిహేవియర్ని మీరు మిర్రర్ ముందు యాక్ట్ చేయటం. ఆలియా భట్ ఏం చేసేదంటే తను మిర్రర్ ముందు నించొని తన అవార్డ్స్ రిసీవ్ చేసుకుంటున్నట్టు, తనకి ఏదైనా ఫిల్మ్ ఆఫర్స్ వచ్చేసినట్టు యాక్ట్ చేసేదంట మిర్రర్ ముందు. సో మీరు మీ గోల్ని అచీవ్ చేసేస్తే మీరు ఎలా ఉంటారు అనేది మీరు మిర్రర్ ముందు యాక్ట్ చేయాలి. దట్ ఈస్ మిర్రర్ వర్క్. అండ్ మీ గోల్స్ అనేవి మరీ అన్రియలిస్టిక్ గోల్స్, ఇంపాసిబుల్ జరగని గోల్స్ పెట్టేసుకోకండి. కొంచెం రియలిస్టిక్. ఇప్పుడు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నారు, సో ఆ జాబ్ ఆఫర్ వచ్చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు. ఇది ఎన్నిసార్లు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేకి ఒకసారి మిర్రర్ వర్క్ చేస్తే మీరు బెటర్ ఫీల్ అవుతున్నారు, రోజంతా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటున్నారు అనుకుంటే ఒకసారి చేస్తే సరిపోతుంది. లేదు అలా అవ్వట్లేదు అనుకుంటే లైక్ టేక్ ఇట్ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ వర్క్షాప్ తీసుకుంటాను. సో డీటెయిల్గా మీకు అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, మిర్రర్ వర్క్ ఎలా చేయాలి, హోపోనోపోనో ఎలా చేసుకోవాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, దానికి జాయిన్ అవ్వండి. హ్యాపీ మేనిఫెస్టింగ్.